హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. బాగున్నారా? నేను మీ మాస్టర్ రాజు. ఎలా ఉన్నారండి? సో ఈరోజు ఒక మాట మీకు తెలియపరుస్తాను. చూడండి, మానవుడికి రేపు జరగబోయే విషయాలన్నీ తెలుసునంటావా, లేక తెలిసిపోతుంది అంటారా? మీరేమంటారు చెప్పండి. సామాన్యంగా రేపు జరిగే విషయాలు ఎవరికీ తెలియవు. యావత్తు సృష్టిలో ఎవరు చెప్పలేరు రేపు జరిగే విషయాలు. కానీ నిజంగా నీ దేవుడు నీకు చెప్పగలడు. నిజమైన మనిషి ఎవరైతే దేవుడు ప్రార్థన చేస్తారో వాళ్ళకి దేవుడు ఖచ్చితంగా చెప్తాడు. అది ఎలా మీరు అనుకుంటున్నారా? సామెతల గ్రంథం 1 అధ్యాయం 23 చదవండి. దేవుడు అంటున్నాడు, నా ఆత్మ నీ మీద కుమ్మరించేదను, నా నడవలసిన మార్గం నీకు తెలియపరిచేదను, నా ఉపదేశములు నీకు నేర్పించేదను అని అన్నాడు. దీని అర్థం ఏంటి చెప్పండి? ఎవరైనా నిజంగా దేవుడిని ప్రార్థిస్తే, దేవుని యందు భక్తి ఉంటే, ప్రార్థన చేస్తే, నీతిగా బ్రతికితే వాళ్ళ మీద దేవుడు తన ఆత్మను కుమ్మరిస్తాడు. కుమ్మరించి వాళ్ళకి జరగబోయేవన్నీ కూడా తెలియపరుస్తాడు. దేవుడు విషయాలు దేవుని ఆత్మకే తప్ప నరుని ఆత్మకి తెలియదు అని కొరింథీయుల గ్రంథం 1 అధ్యాయం 2 చెప్పడం. సామాన్యంగా యేసుక్రీస్తు నమ్ముకునే వాళ్ళందరూ కూడా, యేసుప్రభు అన్నాడు, నేను అనాథలుగా విడవను, మిమ్మల్ని నా ఆత్మని కుమ్మరిస్తాను, అది మీకు తోడుగా ఉండి ఆదరణకర్తగా ఉంటుంది అని చెప్పాడు. నిజంగానే దైవభక్తి గల వారికి దేవుడు తన ఆత్మతో బయలుపరిచి రేపు ఏం చేయాలో తెలియపరుస్తాడు. దట్ ఈస్ ద మిస్టరీ ఆఫ్ దిస్ వరల్డ్. అంతేగాని ఈ విధంగా ఎవ్వరికి కూడా విషయాలు తెలియవు అనే సత్యాన్ని తెలుసుకోండి ఈరోజు. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ కలుసుకుందాం మంచి మాటతో. బాయ్.